మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చి మా తల్లి గర్భిణి అయి ఉండగా దేవతలు ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఆక్రమించి ఈమె కడుపులో నేనున్నానని రాక్షసాంకురమని చెప్పి నన్ను చంపెయ్యాలని మా అమ్మని ఈడ్చుకుపోతుంటే నారద మహర్షి ఎదురొచ్చారు. ఎందుకయా నీకు వదినగారు అవుతుంది, ఆవిడ్ని ఈడ్చుకుపోతున్నావన్నాడు. ఆమె మీద నాకు క్రోధం లేదు, ఆమె కడుపులో హిరణ్యకశిపుడి వీర్యం పెరుగుతోంది, మళ్ళీ ఇంకో రాక్షసుడు ప్రబలుతాడు, ఈమె గర్భాన్ని విచ్ఛిన్నం చేసి ఈమెను వదిలిపెట్టేస్తానన్నాడు. నీ తరం కాదు, లోపల ఉన్నవాడు పరమభాగవతోత్తముడు, ఆయన విష్ణువు చేత రక్షింపబడుతూ ఉంటాడు, ఆమెను విడిచిపెట్టు, అతను పరమభాగవతోత్తముడు, నువ్వు వెళ్ళిపోమ్మంటే మా అమ్మని నారదుడి ఆశ్రమంలో వదిలిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మహానుభావుడు నారదుడు ఎన్నో విషయాలు మా అమ్మకి చెప్పాడు. కడుపు లోపల ఉండి నేను విన్నాను, గర్భస్థమైన శిశువు వింటాడు, నా దగ్గరే ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి దానికి సంబంధించి, నేనే చూశాను అనుభవంలో వింటారు అనడానికి.